హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయతో రాయలసీమ స్పెషల్ బజ్జీ రెసిపీని చేసి చూపిస్తాను. అన్నంలోకి, రాగి సంగటి ఇంకా చపాతీలోకి కూడా ఈ వంకాయ బజ్జీ కూర చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ వంకాయ బజ్జీ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వంకాయ బజ్జీకి కావలసినవి నేను వంకాయలు తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ 1, టమాటోస్ 4, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు వంకాయలను కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నాను. మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు, ఎందులో అయినా చేయొచ్చు. కుక్కర్లో చేస్తే తొందరగా అవుతుంది. కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి టమాటోస్ వేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1 వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పసుపు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పు గుత్తితో ఇలా మొత్తం మెదిపేసుకోవాలి. చూడండి, ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏ కర్రీలోకైనా మెంతులు కొద్దిగా వేసుకొని చాలా బాగుంటుంది. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, ఎండుమిర్చి, వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ మొత్తం బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. పసుపు కొద్దిగా, మిర్చి పొడి కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా మిర్చి పొడి వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చివరిగా వంకాయలు ఉడికించేటప్పుడు వేసుకున్నాము, చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మెదుపుకున్న వంకాయని వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేయకూడదు, టేస్ట్ ఉండదు. కొద్దిగానే వేసుకోవాలి. ఇప్పుడు బాగా కుక్ చేసుకోవాలి. అంతేనండి, రాయలసీమ స్పెషల్ వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. నాకైతే ఈ కర్రీ చాలా అంటే చాలా ఇష్టం అండి. వేడివేడి అన్నంలోకి వంకాయ బజ్జీ వడియాలతో తింటూ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒక్కసారి ఈ వంకాయ బజ్జీని ట్రై చేయండి. మరి వీడియో నచ్చింది కదూ, ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.